సో విమెన్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్లో ఎక్కువగా ఈ పీరియడ్స్ టైంలో హెవీ బ్లీడింగ్ ఇష్యూ అండి చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉన్న సమస్య. సో దీనివల్ల రకరకాల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. అసలు ఎందుకు ఈ ప్రాబ్లం అనేది వస్తుంది, న్యాచురల్ వేస్లో దీన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఇక ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి, సో న్యాచురోపతి వైద్య విధానంతో దీన్ని పూర్తిగా తగ్గించుకోవచ్చా, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్న పులిపాటి గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి మేడం, జనరల్గా చూస్తే మీ దగ్గర కూడా చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో హెవీ బ్లీడింగ్ ఇష్యూ పీరియడ్స్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైనదని చెప్పుకోవచ్చు. సో రక్తం గడ్డలుగా వస్తూ ఉండడము, హెవీ బ్లీడింగ్ అవ్వడం అనేది చూస్తూను. ఎందుకు మేడం ఇది? సో ఈ హెవీ బ్లీడింగ్ సమస్యని మనం మెడికల్ టర్మినాలజీలో మెనోరేజియా అంటామన్నమాట. మామూలుగా ఎవరికైనా కానివ్వండి బ్లీడింగ్ యూజువల్లీ ఫ్లో 3 to 5 days అనేది ఉంటుంది. ఎప్పుడైతే మోర్ దాన్ 1 week ఫ్లో ఉంటుందో దాన్ని మనం ఈ మెనోరేజియా ఆర్ హెవీ బ్లీడింగ్ కండిషన్లో తీసుకోవచ్చండి. అండ్ బ్లీడింగ్ కొందరికైతే ఎలా ఉంటుంది అని అంటే ఎవ్రీ డే ఆల్మోస్ట్ ఎవ్రీ 2 hours 3 hoursకి ప్యాడ్స్ చేంజ్ చేయాల్సిన అవసరం రావడం, 6 to 8 pads ఇన్ అ డే వాడడానికి అవసరం రావడము, దాంతో ఇంకా ఇన్ఫెక్షన్స్కి ఎక్కువ హైజీన్ ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే యూట్రైన్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఇలాంటి ఛాన్సెస్ అనేది ఎక్కువ పెరగడము. అంతేకాకుండా ఈ హెవీ బ్లీడింగ్ జరిగినప్పుడు లాట్ ఆఫ్ ఐరన్ లాస్, బ్లడ్ లాస్ అయినప్పుడు ఎనిమిక్ కండిషన్, ఐరన్ లాస్ అనేది మనకి బాగా జరుగుతుంటుంది. సో ముఖ్యంగా కారణాలు చూడాలి అని అంటేనండి, ఎవరికైతే గర్ల్స్లో అయితే గనక పీసీఓడి సమస్యలు ఉన్న వాళ్ళకి, ఆ సమస్యకి తీసుకున్న హార్మోనల్ పిల్స్ ఏవైతే ఉంటాయో దాని మూలాన కలిగిన ఇంబ్యాలెన్స్తో ఈ మెనోరేజియా అనే సమస్య, హెవీ ఫ్లో అనే సమస్య అనేది యాజ్ ఎ సైడ్ ఎఫెక్ట్ మనం చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా మ్యారీడ్ విమెన్ ఎవరైతే కనుక ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ తీసుకుంటారు, లేకపోతే ఇంట్రాయూట్రైన్ డివైజెస్ లైక్ కాపర్ టీ ఇవి యూస్ చేస్తారు, అది కనుక సరిపడకపోయినా కానివ్వండి ఈ హెవీ ఫ్లో పాసిబిలిటీస్ ఛాన్సెస్ అనేది ఉంటుందన్నమాట. సో ఇవి మెయిన్ రీజన్స్గా చూస్తూ ఉంటామండి. అండ్ దీనికి కాకుండా అనంటే ఇంకా ఏమైనా యూటరైన్ ఇష్యూస్ ఏమైనా ఉంటే గనక సో హెవీ ఫ్లో అనేది మనం చూస్తూ ఉంటాము. న్యాచురోపతి వైద్యులుగా ఇలాంటి పేషెంట్ మీ దగ్గరకు వస్తే ట్రీట్మెంట్ అనేది అసలు ఎలా ఉంటుంది? సో ట్రీట్మెంట్ వచ్చేసి ఫస్ట్ డ్యూరింగ్ హెవీ ఫ్లో టైంలో అసలు వాళ్ళు ఏం చేయగలుగుతారు దానికి మనం మాట్లాడదామండి. కొన్ని న్యాచురోపతి వైద్య విధానం ట్రీట్మెంట్స్ ఏం తీసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా వాళ్ళు చేయవలసింది ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక ఫస్ట్ కాజ్ ఏంటి అన్నది మనం చూడాల్సి ఉంటుంది. సో పీసీఓడి మూలాన ఉందా, లేదా థైరాయిడ్ ఇష్యూస్ మూలాన ఉందా, లేకపోతే ఏమైనా మెడికేషన్ ఎక్సెస్ మెడికేషన్ తీసుకుంటున్నారు దాని మూలాన అవుతూ ఉందా. సో అది మనం ఒకసారి అసెస్ చేసిన తర్వాత సెకండ్ థింగ్ వచ్చేసి డ్యూరింగ్ హెవీ ఫ్లో అయ్యేటప్పుడు అండ్ ఇన్ బిట్వీన్ ఫ్లోకి ఇంకొక అంటే 1 cycleకి ఇంకొక సైకిల్కి మధ్యలో వచ్చేసి ఎఫెక్టివ్గా నేచర్ క్యూర్ థెరపీస్ కొన్ని సజెస్ట్ చేస్తామండి. అందులో ముఖ్యమైనది వచ్చేసి హిప్ బాత్ ట్రీట్మెంట్ అన్నమాట. సో నేచర్ క్యూర్లో ఇది మన ఎనీ కండిషన్, మన యూట్రైన్ సమస్యలు కానివ్వండి, సర్వైకల్ సమస్యలు కానివ్వండి, ఇలాంటి సమస్యలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో దీనికి బేసిక్గా కావాల్సింది ఒక పెద్ద టబ్ అన్నమాట. యూజువల్లీ నేచర్ క్యూర్ సెంటర్స్లో మనకి ఒక స్పెషల్లీ డిజైన్డ్ టబ్ ఉంటుంది, హిప్ బాత్ టబ్ అంటామన్నమాట. సో ఇది కనుక ఎవరికైనా కావాలి అని అంటే మనల్ని సంప్రదించి ఆర్డర్ చేయొచ్చు. లేకపోతే ఎవరైనా కానివ్వండి ఇంట్లో మామూలుగా గిన్నెలు తోముకున్న తర్వాత మనం ఆ గిన్నెల్ని ఒక పెద్ద టబ్ యూస్ చేస్తాము. సో పెద్ద సైజ్ టబ్, అలాంటి టబ్ అయినా తీసుకోవచ్చు. సో అలాంటి ఒక ప్లాస్టిక్ టబ్ తీసుకొని ఆ టబ్లో మనము ఎవ్రీ డే నార్మల్ ట్యాప్ వాటర్ అది బాత్రూంలో పెట్టేసుకొని ట్యాప్ వాటర్ దానికి ఆల్మోస్ట్ ఎంత అనంటే ఒక 1 feet 1.5 feet లెవెల్ వరకు వాటర్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసి మార్నింగే బిఫోర్ బాత్ బేర్ బాడీతో అందులో కూర్చొని కాళ్ళు బయట పెట్టుకొని కాళ్ళకి స్లిప్పర్స్ వేసుకొని కూర్చోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఒక చిన్న కర్చీఫ్ తీసుకొని మన బొడ్డు చుట్టూతా క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేషనల్ మూమెంట్ ఇవ్వాలి. సో ఇలా చేసినప్పుడు ఈ స్పెషల్ థెరపీ చేసినప్పుడు ఏమవుతుందంటే యూటరస్కి ఓవరీస్కి బ్లడ్ ఫ్లో అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇది 1 cycle ఆఫ్ పీరియడ్ ఇంకా ఇంకొక సైకిల్ ఆఫ్ పీరియడ్ మధ్యలో డైలీ 8 to 10 minutes చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంకా ఈ ట్యాప్ వాటర్ ఇప్పుడు చలికాలం టైంలో కనుక ట్యాప్ వాటర్ యూస్ చేయాల్సి ఉంటుంది. అదే ఎండాకాలం టైంలో ఈ ప్రాబ్లం ఉంటే కనుక ఈవెన్ తక్కువ టెంపరేచర్, సో ఇంకొంచెం ఐస్ కోల్డ్ వాటర్ కూడా యాడ్ చేస్తే వాసో కన్స్ట్రిక్షన్ అనేది జరుగుతుంది అనమాట.
సో అలా జరిగినప్పుడు ఇది ప్రక్రియ మధ్యలో యూట్రైన్ బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఈ కన్స్ట్రిక్షన్ డైలటేషన్ ఈ హిమోడైనమిక్స్ మూలాన ఈ బ్లడ్ ఫ్లోలో చేంజెస్ అనేది వస్తుందండి. ఓకే, సో ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది. చాలా పెద్ద పెద్ద ట్యూమర్స్ లాంటివి ఉంటే, ఒకవేళ ట్యూమర్స్ లాంటివి ఇలా ఈ మెథడ్ ఒకవేళ హోమ్ రెమెడీగా ఫాలో అయిన తర్వాత కూడా కంట్రోల్ అవ్వలేదనుకోండి, అందుకే రూట్ కాజ్ అనేది ఖచ్చితంగా మనం చూడాలి. ట్యూమర్స్ ఉన్నప్పుడు కూడా, ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు కూడా ఇలా హెవీ ఫ్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ అది అయితే గనక ఖచ్చితంగా అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే ఇవి మనం డయాగ్నోస్ చేయగలుగుతాం. ఆ డయాగ్నోస్ చేసిన తర్వాత ఒకవేళ ట్యూమర్ ఉందా, అన్ని ఫైబ్రాయిడ్స్ మాలిగ్నెంట్ ట్యూమర్స్ కాదు. సో అవి గ్రో అవుతున్నాయా, అవి బినైన్ కండిషన్లో ఉన్నాయా, లేకపోతే మాలిగ్నెంట్ కండిషన్ అంటే అవి స్ప్రెడబుల్ కండిషన్లో ఉన్నాయా అన్నది ఖచ్చితంగా అసెస్ చేసి అలాంటి టైంలో ఒక గైనకాలజిస్ట్ ని ఖచ్చితంగా సంప్రదించాల్సి ఉంటుంది. బికాజ్ అది క్యాన్సరసా కాదా అన్నది మనం అసెస్ చేయాలి. అసెస్ చేసిన తర్వాత అప్పుడు దానికైతే గనక అకార్డింగ్ టు ద డయాగ్నోసిస్ మనము ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది నార్మల్ గానే ఇలా అవుతుంది సో అన్నప్పుడు ఇలాంటి ట్యూమర్స్ ఏమీ లేవు, అది నార్మల్ కండిషన్ లో అవుతుంది హెవీ ఫ్లో అన్నప్పుడు దానికి మీరు చెప్పిన హోమ్ రెమెడీ ఇదొక ట్రీట్మెంట్. ఇంతే కాకుండా ఖచ్చితంగా డ్యూరింగ్ ఆ టైంలో కొన్ని డైటరీ థింగ్స్ అనేది డెఫినెట్లీ టేక్ కేర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి మన బాడీలో ఈ లాస్ హెవీ బ్లడ్ లాస్ అయినప్పుడు మన బ్లడ్ వాల్యూమ్ కూడా తగ్గుతుంది. కాబట్టి ఇన్నఫ్ ఇంటేక్ ఆఫ్ వాటర్ ఖచ్చితంగా 3 నుంచి 4 లీటర్లు తీసుకుంటూ ఎలక్ట్రోలైట్ సప్లై కూడా ఇంపార్టెంట్ అన్నమాట. సో కొబ్బరి బొండం డిహైడ్రేషన్ అవుతుంది కాబట్టి కొబ్బరి బొండం నీళ్లు తీసుకోవడం, లేకపోతే సింపుల్ గా వాటర్ లో కొంచెం సాల్ట్ అండ్ షుగర్ యాడ్ చేసుకొని తీసుకోవడం అది హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో న్యాచురల్లీ మన అన్ని ఆకుకూరలు ఐరన్ రిచ్ ఫుడ్సే. తర్వాత వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ కూడా, లైక్ ఎందుకనంటే వైటమిన్ సి పుష్కలంగా ఉన్నప్పుడు ఐరన్ అబ్జార్ప్షన్ బాగా ఉంటుంది. సో ఉసిరికాయలు కానివ్వండి, నిమ్మరసం కానివ్వండి, జామకాయలు కానివ్వండి, సో ఇలాంటి వైటమిన్ రిచ్ ఫుడ్స్. కర్రీస్ అయితే గనక క్యాప్సికమ్, ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అండ్ గ్రీన్ చిల్లీస్ కర్రీస్లో వాడడము. సో ఇలాంటివన్నీ డైట్లో కేర్ తీసుకుంటే గనక ఆ హిమోగ్లోబిన్ ఆర్ ఐరన్ లాస్ ఏదైతే ఉందో అది కొంచెం జాగ్రత్త పడగలుగుతాం అన్నమాట. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. అయితే ఇది న్యాచురోపతిలో మీరు చెప్పిన ఈ టిప్స్ పాటిస్తూ ఈ ట్రీట్మెంట్ అనేది మీ దగ్గర తీసుకుంటే కనుక ఒకవేళ నార్మల్ అయితే, ఎలాంటి ట్యూమర్స్ లేనిదైతే పూర్తి స్థాయిలో మనం తగ్గించుకోవచ్చు. అదే మనము ఆ డయాగ్నోసిస్ చేసిన తర్వాత ఇది ఎటువంటి ట్యూమరస్ కండిషన్, క్యాన్సరస్ కండిషన్ కాకుండా ఉన్నది నార్మల్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో ఏదైతే ఉందో దాన్ని మనం ఖచ్చితంగా ఇంకా నేచర్ క్యూర్ ట్రీట్మెంట్స్ లైక్ ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలాంటి కేసెస్లో. ఎన్నో కేసెస్ని ట్రీట్ కూడా చేసి ఉన్నాము. దీని మూలాన ఎండోమెట్రియోసిస్కి దారి తీయడం కానివ్వండి, లేకపోతే ఫర్దర్గా సర్వైకల్ క్యాన్సర్స్కి దారి తీయడం కానివ్వండి ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది స్టార్టింగ్ స్టేజెస్లోనే మన దగ్గరికి వస్తే కనుక మనము న్యాచురోపతి ట్రీట్మెంట్స్తో ట్రీట్ చేయగలుగుతామండి. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. సో అయితే ఈ ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకున్నామండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ఆహార నియమాలు అయితే ఖచ్చితంగా పాటించాలి. ఆహార నియమాలు ఈ రోజు చెప్తున్నవి కాదు, పాతకాలం నుంచి చెప్తూనే ఉంటారు ఇలాంటి ఆహారాలు తీసుకోవాలి, తీసుకోకూడదు ఈ డ్యూరింగ్ ఆఫ్ దిస్ పీరియడ్స్ అనేది అందరూ పాటించాలని కోరుకుందాం. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు. నమస్తే అండి.